జీవితంలో మనుషులను తృప్తిపరచడం చాలా కష్టమైన పని. దీనికి ఉదాహరణగా చరిత్రలో ఒక సంఘటన ఉంది. ఒకరోజు బీర్బల్ తన యజమాని అయిన అక్బర్ పాదుషాతో చెప్పాడు, జహాపన, మానవులను తృప్తిపరచడం చాలా కష్టం అని అన్నప్పుడు అక్బర్ చెప్పాడు, ఏం లేదు, ఎందుకు అది కష్టము, వాళ్ళకి ఎంత కావాలనో వాళ్ళు ఎంత తీసుకుపోతారో అంత ఇస్తే ఆనందపడతాడు కదా అని అన్నాడు అక్బర్. అప్పుడు బీర్బల్ ఏం చెప్పాడంటే, అట్టయితే నీ కొడుకు పెళ్లి చేసి వచ్చిన జనానందరినీ ఆనందపరచు అని అన్నాడు. వెంటనే అక్బరు తన కుమారుని వివాహానికి దేశం నుండి ప్రజలందరినీ ఆహ్వానించాడు. భోజనాలు అయిపోయిన తర్వాత ఆ వివాహంలో ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో చాలా విలువైన బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు పెట్టేసి ఎవరికి ఎన్ని కావాలనో అన్ని తీసుకపో అని చెప్పాడు. అప్పుడు అందరూ కావలసినన్ని తీసుకొని పోతున్నారు. అప్పుడు అక్బర్ చెప్పాడు, చూడు బీర్బల్, నా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా తీసుకొని పోతున్నారు చూడు అని అన్నప్పుడు ఆవిడ బీర్బల్ చెప్పాడు, లేదు మహారాజా, ఆ పోతున్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి వినండి అని అన్నాడు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళ మాటలు వింటే వాళ్ళు ఏమంటున్నారంటే, మహారాజు అక్బరు చాలా విలువైన నాణ్యములన్నీ ఇచ్చాడు, కానీ ఆ పాత్రకు మొత్తం చిన్న మూతి పెట్టాడు అని అసంతృప్తిగా వెళ్ళారు. కాబట్టి ఈ ప్రపంచంలో జనాలను తృప్తిపరచడం చాలా కష్టము.